పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నికార్సైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ సైనికులు అవకాశం వస్తే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఇదే విషయంలో హరీష్ రావు గారు కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కానీ ఇబ్బంది పెట్టాలి, కుట్రపూరితంగా మీకొచ్చిన అధికారాన్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ మాకున్న బలం ప్రజాబలం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ హరీష్ రావు గారి మీద పెట్టిన కేసు కావచ్చు, గతం నుంచి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు ఇబ్బంది పెట్టే తీరు ప్రజలు గమనిస్తున్నారు. దీనికి భారీ మూల్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెల్లించుకోబోతున్నారు అని చెప్పి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను.